ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం ప్రార్థించారా? మరి అనుదినం దేవుని సముఖంలో ప్రార్థించండి, వాక్యం చదవండి. మరి శ్రేష్టమైన రీతిలో దేవుడు ప్రతిరోజు నూతన వాగ్దానములను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక ప్రతి ఉదయకాలమే ఈ వాగ్దానాన్ని కూడా వీక్షించండి. లైక్ చేయండి. ఈ సమయంలోనే మీకు తెలిసిన మీ ప్రియులు అందరికీ కూడా షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, మీరు ఫాలో అవుతూ ఉండండి. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలం ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇది. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మరి నోవాహుతో తన కుమారులతో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, వారిని ఆశీర్వదిస్తూ ప్రభు పలికినటువంటి మొట్టమొదటి మాట. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకి దానిని ఆశీర్వాదకరమైన వాగ్దానంగా అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానం చదువుకున్నాం కదా. ఏమని అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఆమేన్, హల్లెలూయా. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో త్వరలో తప్పక అది నెరవేరునుగాక. మనం ఫలించి అభివృద్ధి పొందుతూ భూమిని నిండించే కృప దేవుడు మనకు అనుగ్రహించే ఆశీర్వాదంతో, నెమ్మదితో, రక్షణతో, మరి కృపతో, పరలోక రాజ్య వారసులుగా మనల్ని ప్రభు పిలుచుకున్నటువంటి ఆ ఆధిక్యతతో మనము, మన ప్రాంతము, మన కుటుంబాలు, మన బంధువర్గం అంతయు నింపబడునుగాక. మనము ఇతరులకి, మన యొక్క బంధువులకి, రక్త సంబంధికులకి, మనం పుట్టిన ప్రాంతంలో, మనం నివాసం ఉంటున్న ప్రాంతంలో, ఈవెన్ మన సంఘమునకు సైతం మరి ఆశీర్వాదకరంగా మనం మార్చబడుదుముగాక. ఈ వాగ్దానాన్ని చూస్తున్న నీవు కూడా ఇప్పుడే రిసీవ్ చేసుకో ఈ వాగ్దానాన్ని. ఎందుకు అంటే, మరి నోవాహుతో ప్రభు సెలవిచ్చినటువంటి వాగ్దానం, ఈ యొక్క మరి ప్రామిస్ ఎప్పుడు అంటే జలప్రళయం అనంతరము మరి వారితో మాట్లాడుతూ మొట్టమొదటిగానే మీరు ఫలించి అభివృద్ధి పొంది అని సెలవిస్తున్నాడు. నీ జీవితంలో ఒకవేళ ఏదైనా శ్రమ, ఇంతకాలం ప్రళయం వంటి పోరాటము, కష్టములు, నీ మీదకు ఒకవేళ జలములు పొర్లు వచ్చిందేమో, నీ మీదకి అగ్ని జ్వాలల వంటి మరి నిన్ను కాల్చివేసే శ్రమలు ఒకవేళ లేచినాయేమో, అయితే వీటన్నిటిలో నుండి దేవుడు నిన్ను కాపాడినాడు. ఇప్పటికే మరి నీతో ఈ మాట సెలవిస్తున్నాడు. ఇకను నీ ప్రాణాన్ని మృంగివేయినట్లుగా జలములు రావు, నీ మీదకి వరద పొర్లు వలె ఏ ప్రవాహం రాదు, కీడు రాదు, తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఇకను నువ్వేం కాబోతున్నావంటే, నీవు ఫలించబోతున్నావు, అభివృద్ధి చెందబోతున్నావు, నీ ఆశీర్వాదముతో ఈ భూమి నీవు నింపబోతున్నావని ప్రభు సెలవిస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు కూడా శ్రమ గుండా నడిపించబడుతున్న వారు మీలో ఉన్నట్లయితే మీతోనూ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రళయము అనంతరం, ఈ శోధనల అనంతరం ఏ శ్రమలు ఎదుర్కొంటున్నావో, ఏ అవమానాన్ని ఎదుర్కొంటున్నావో, ఏ కీడు నీ జీవితంలో వెళ్తూ ఉందో, వీటన్నిటినీ దేవుడు అతి త్వరలో సమాప్తం చేయబోతున్నాడు. నోవహు కాలంలో ఎండైనటువంటి ప్రళయం వలె నీ జీవితంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి శోధన ఇకను అది ముగింపు కాబోతూ ఉంది, సమాప్తం కాబోతూ ఉంది. నీ దుఃఖ దినము సమాప్తం కాబోతుంది. నీ వ్యాధి, నీ రుగ్మత, నీ హింస, నీ యొక్క అవమానం, నీ కరువు అన్నిటినీ ప్రభు సమాప్తం చేసి ఆయన నీతో ఏం చెప్తున్నాడంటే, నీవు ఫలించి అభివృద్ధి పొందబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు వరకు కన్నీరు కారుస్తున్నావేమో, కష్టాలతో ఉన్నావేమో, అయితే నువ్వు పడిన ప్రతి శ్రమకి ప్రతిగా దేవుడు నీకు ఇంకా దీవెన ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచు, నమ్మిక ఉంచు, ఏమాత్రం భయపడొద్దు. ఈ పోరాటాల మధ్యలో ఆయన నిన్ను కాచి కాపాడి గమ్యానికి నడిపించబోతున్నాడు, ఫలింపులోనికి తేబోతున్నాడు. అనేకులు ఎదుట అభివృద్ధికరంగా మరి ఆశీర్వాదంతో దేవుడు నేను నిలబెట్టబోతున్నాడు. ఎంత మాత్రం ఈ యొక్క శోధనల మధ్యలో నువ్వు తగ్గింపబడవు, చితికిపోవు, అనగారిపోవు, కానీ వీటిలో నుండి దేవుడిని తీసుకొని రాబోతున్నాడు. అయితే మరి ఎప్పుడు అది అంటే, దేవుడు ఇచ్చిన మాటకు మనం లోబడుతూ ఆయన ఉపదేశాన్ని అంగీకరిస్తూ నడిచినప్పుడు. నోవాహుతో దేవుడు నిబంధన చేస్తున్నాడు. దేవుని యొక్క నిబంధనలో నోవాహు కూడా దాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు. ఆ రీతిగా మనము ఉన్నప్పుడు, ఆయన మాటలకు లోబడుతున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు నిశ్చయంగా ఈ శోధనలు అన్నింటిలోని నిన్ను బయటకు తెచ్చి నిన్ను ఆయన ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. కనుక దేవుని మాటకు మనం లోబడదాం. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా ప్రభువుకు మనం లోబడుతూ పశ్చాత్తాపంతో నిజముగా విరిగి నలిగిన మనస్సుతో ఆయన యొద్దకు వచ్చినప్పుడు
నీకు ఎట్లాంటి పరిస్థితులు ఇప్పుడున్నా నీ మార్పును బట్టి, నీ పశ్చాత్తాపం బట్టి దేవుడు నిశ్చయంగా నిన్ను ఫలింపులోనికి తేబోతున్నాడు, అభివృద్ధిలోనికి తేబోతున్నాడు. కనుక ఆత్మఫలములు కలిగి మంచి క్షమించే మనసుతో, ఇతరుల్ని ప్రేమించే మనసుతో, ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించే మనసుతో, ఆయన ఆజ్ఞలకు లోబడే మనసుతో మనం నింపబడదాం. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరునుగాక. ప్రభు నిబంధనలో మనం పాలిభాగస్తులు ఉందాం. దేవుడిచ్చినటువంటి వాగ్దానం మనందరి జీవితాల్లోనూ అది నెరవేరునుగాక. నువ్వు ఫలించి అభివృద్ధి పొంది, నీ అభివృద్ధిని బట్టి నీ దేవుని వద్దకు జనులు వచ్చే విధంగా దైవ మహిమతో నీవున్న స్థలాన్ని నువ్వు నింపబోతూ ఉన్నావు. ఆమేన్. ఇటు వాగ్దానం నీ జీవితంలో నెరవేరునుగాక. మరి అందరం కళ్ళు మూసుకుందాం. వాగ్దాన నెరవేర్పుకై ప్రార్థన. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు. శ్రేష్టమైన రీతిలో ప్రభా ఈ దినం నాయన మేము ఊహించని, మేము అడగనటువంటి ఆశీర్వాదకరమైన వాగ్దానమును అయ్యా నీ వాగ్దాన వివరణను ప్రభా మాకు అనుగ్రహించారు. నిశ్చయంగా ప్రభా నోవాహు కాలంలో జలప్రళయం అనంతరం తనతో ప్రభా వాగ్దానం చేసావు, నిబంధనను కుదిరించావు. అయ్యా నీ నిబంధనలో ప్రభా వారిని పాల్భాగస్తులుగా ఉంచినావు. తద్వారా ప్రభా వారిని ప్రభా ఫలింపచేసి అభివృద్ధి పరిచి భూమి నిండించే కృపతో ప్రభా కుటుంబాన్ని ఆవరించావు. ఈ ఉదయకాలం మాకు నీటి వాగ్దానాన్ని మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం ప్రభా. ఈ రోజు వరకు ఎవరెవరు ఏ శ్రమలో, పోరాటంలో, ప్రళయములో తండ్రి అయ్యా జలముల పొర్లు వంటి నాయన శోధనను అనుభవించారో, అగ్ని జ్వాలల వంటి నాయన శ్రమలు కాల్చివేసే ఇబ్బందుల మధ్యలో నీ బిడ్డలు ఉన్నారో వారందరి జీవితంలో నాయన శ్రేష్టమైన వాగ్దానం మీరు అనుగ్రహించినందుకు వందనాలు ప్రభా. ఈ కీడు, ఈ శ్రమ అనంతరం నిశ్చయంగా వారు ఫలించి అభివృద్ధి పొంది ప్రభా ఆశీర్వాదంతో నింపబడే కృప విడుదలవును గాక. అయ్యా ఈ యొక్క కార్యం వారి జీవితంలో జరుగునట్లుగా అయ్యా నీ నిబంధనలో వారు పాలి భాగస్లై ఉండే కృప చూపించండి. నీ వాక్యానుసారం జీవిస్తూ పరిశుద్ధత కలిగి ప్రభా నిన్ను మాదిరిగా అనుకరించే జీవితం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు మార్చబడుదురుగాక. రక్షణ లేని వారి జీవితంలో రక్షణ కార్యం జరగాలి. మారు మనసుతో ఆత్మ ఫలములతో ప్రతి కుటుంబం ప్రభా వాగ్దానాన్ని డైలీ వీక్షిస్తున్న బిడ్డలు నింపబడుదురుగాక. ఆత్మ సంబంధమైన అభివృద్ధిలోనికి అయ్యా ఆత్మీయంగా వర్ధిల్లే కృపలోనికి నీ బిడ్డలు నడిపించబడాలి. భౌతికంగా నిహ సంబంధంగా ప్రతి ఆశీర్వాదమును తండ్రి వారికి అనుగ్రహించండి, ఫలింపచేయమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా నానా విధమైన సమస్యలు, పోరాటాలు నాయన, కుటుంబంలో కలహములు, వ్యాపారంలో, ఉద్యోగంలో నష్టములు, ప్రతి గలిబిలి కొట్టివేయబడాలి. చదువుతున్న బిడ్డలకు తోడుగుండండి అయ్యా. నిరుద్యోగులను ఆశీర్వదించండి తండ్రి. ఉద్యోగాల్లో ప్రతి గలిబిలి కొట్టివేయి. చక్కటి వివాహాలు బిడ్డలకు జరుగుట కృప చూపించండి. గర్భఫలములను దయచేయండి అయ్యా. ప్రతి కీడు నాయనని బిడ్డల జీవితాల నుండి తొలగిపోవునుగాక. సహాయము దయచేయమని ప్రార్థిస్తూ ఇంకను వారు కలిగిన ప్రతి నాయన వ్యక్తిగత ప్రార్థన అవసరత మీద నీ కనికరం దిగాలి. మీరు దృష్టించి ప్రభా వారికి ఆలోచన చెప్పి మేలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ వారి అవసరతలన్నీ తీర్చమని, సాక్షులుగా నిలబెట్టమని వేడుకుంటూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రతి బిడ్డను కానీ దర్శించండి. వారి జీవితంలో నీ శ్రేష్టమైన వాగ్దానం నెరవేర్చమని యేసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి వాగ్దానం లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. మరలా మీరు వినండి, వింటుండగానే వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోనండి, ఎత్తిపట్టి ప్రార్థించండి. నిశ్చయంగా మిమ్మల్ని ఫలింపచేసి అభివృద్ధి చేసి అనేకులకు దీవెనకరంగా ప్రభు దయచేయబోతున్నాడు. కాబట్టి మరి యొక్క వాగ్దాన కార్యక్రమాన్ని డైలీ వీక్షించండి. మీకు తెలిసిన వారందరికీ కూడా పరిచయం చేయండి మన యొక్క ఛానల్ని. మరి మీ అందరి ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు గొప్ప సమాధానం మనకి ఇవ్వబోతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.